విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. తెలుగు ప్రాంతాన్ని శివయ్య కాపాడుతున్నారు 3 చోట్ల నుంచి అన్నారు కదా, అలానే అమ్మ కూడా ఎలా కాపాడుతుంది? అమ్మవారు కూడా మనకి నిజంగానే బతకాలంటే కాస్త తెలివి ఉండాలి, కాస్త డబ్బు ఉండాలి, కాస్త శక్తి ఉండాలి. 3 కావాలి. 3 కావాలి. ఈ మూడింటిని ఇచ్చే లక్ష్మీ సరస్వతి పార్వతి మన తెలుగు ప్రాంతాల్లోనే మన కోసమే చక్కగా వచ్చి మనకు కావాల్సిన బతకడానికి కావాల్సినవన్నీ ఇస్తున్నారండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే అమ్మ అనేది నరిష్మెంట్ కదా చూస్తుంది. అంటే మనకి భోజన భాజనాలన్నీ చూసేది అమ్మే కదా, నోట్లో అన్నం పెట్టేది. నేను ఈ గమనించండి, లక్ష్మి అన్నాం కదా, అమ్మదై ఉంటేనే కదా అన్నీ ఉన్నట్టే కదా అనుకున్నాం కదా. అవును. కనుక లక్ష్మీదేవి కనక మహాలక్ష్మి రూపంలో విశాఖపట్నంలో వెలిసిందండి. నడి రోడ్డు మీద వెలిసింది కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉంది విశాఖపట్నంలో. అక్కడ చక్కగా మధ్యలో నడి రోడ్డు మీద వెలిస్తే చూడలేని వాళ్ళు చేతులు నరికేశారండి. ఏం చేస్తాం? అవునండి, అమ్మవారిని చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అవును, భక్తి ఉంటుంది. అయ్యో అమ్మవారిని ఇలా చేస్తారేమిటా, ఆ సమయానికి భయం వచ్చి పారిపోతున్నాం కదా. పారిపోయినా కూడా వాళ్ళని కూడా చంపేసి చేసేస్తూనే ఉన్నారు విధర్మీయులు, నమ్మకం లేని వాళ్ళు. దీని గురించి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ మనం. ఇప్పుడు ఈ రకంగా ఈ లక్ష్మీదేవి అక్కడ వచ్చి వెలిసాక అక్కడ ఎంత రిచ్నెస్. కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి, కనకం బంగారు లక్ష్మి. అబ్బా, బంగారు లక్ష్మి కనక మహా. అంతేనా, మనకి బంగారు దుర్గ కూడా ఉంది, చెప్పుకుందాం. బంగారు లక్ష్మి. ఈ బంగారు లక్ష్మి ఆవిడ అక్కడ వెలిసాక ఆ ప్రాంతం అంతా ఆవిడ ఒకటే చెప్పింది, నేను నలుగురు కోసం నడి రోడ్డు మీద వెలియదలుచుకున్నా, నాకు బంధాలు ఏమి వద్దు, పైన రూఫ్ వద్దు. అమ్మవారు ఆలయానికి ఇప్పటికీ అమ్మవారి తల మీద గోపురం ఏం లేదండి, ఉండదు, ఓపెన్ గా ఉంటుంది. వాన ఎండ అన్ని పడుతూ ఉంటాయి. అందరికీ నేను అందుబాటులో ఉండదలుచుకున్నా, కానీ రద్దీ ఎక్కువైపోయి తోపుడులాటలు తగాదాలు జరుగుతుంటే అంటే అమ్మవారు చెప్పారంటారా? అమ్మవారే స్వయంగా చెప్పారు, నేను ఇలా ఓపెన్ గానే ఉండదలుచుకున్నాను, అందరికీ అందుబాటులో ఉండదలుచుకున్నాను. అందుకనే ఎవరు గోపురం గుడి ఏమీ కట్టలేదు, గుళ్ళు వద్దు. వీళ్ళే ఏదో కొంచెం క్యూ లైన్ల లాగా కట్టారు. ఇప్పుడు కట్టి ఒక బయట ఏదో గోపురం లాగా అలా కట్టారు, కానీ అమ్మవారి నెత్తి మీద ఉండదండి. గర్భగుడి ఓపెన్. గర్భగుడి ఈ రోజుకి ఓపెన్. చక్కగా కమలం పట్టుకుని అమ్మవారు కనిపిస్తుంది. ఆ అమ్మవారు ఎంత కరుణతోనో మనందరికీ, తెలుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కావలసిన లక్ష్మీదేవి మనకి ఐశ్వర్యం అందిస్తోంది, కనకం అందిస్తోంది. అది కనక మహాలక్ష్మి లక్ష్మీదేవి. రెండోది బంగారు దుర్గ అన్నానే, కనకదుర్గ అండి, విజయవాడలో ఇంద్రకీలాద్రి తల్లి. ఆవిడ శక్తి కదా, మరి పార్వతి అంటేనే శక్తి కదా. ఆవిడ శక్తి. ఆవిడని ప్రార్థిస్తే మనకు వచ్చే బలం, మనకు వచ్చే సంతోషం, మనకు వచ్చేటటువంటి ఆలోచన, ఆవేశం. ఆ బంగారు దుర్గ కొండ మీద ఉండి ఇంద్రకీలాద్రి మీద అక్కడే కదా మరి అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ఇచ్చింది. శివుడితో పాటు ఈవిడ కూడా వచ్చింది అక్కడికి. వచ్చాక ఇద్దరు అక్కడ ఉండిపోమని అర్జునుడు కోరుకున్నాడు. మల్లికార్జునుడు రూపంలో, మల్లేశ్వర స్వామి రూపంలో శివుడు అక్కడ పైన అర్జున ప్రతిష్ఠ లింగం, అది కొండ మీద శివలింగం. మల్లికార్జునుడు మల్లేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర దేవస్థానం, దుర్గా మల్లేశ్వర దేవస్థానం. మల్లికార్జునేమో శ్రీశైలం, ఇదేం మల్లేశ్వరుడు. ఈ మల్లేశ్వరుడు అక్కడ ఉండిపోయాడు. అమ్మవారేమో కనకదుర్గ రూపంలో అక్కడ ఉండిపోయింది. బంగారు దుర్గ. గురజాడ అప్పారావు గారు దీని మీద ఒక కవిత కూడా రాశాడు. కొండల మధ్య కోనల నడుమ వెలిసిన బంగారు దుర్గమ్మ అని. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పాటలో కనిపిస్తుంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఆ పాటలో ఈ కనకదుర్గ గురించి చెప్పాడు. ఈ కనకదుర్గను చూడటానికి ఆ అమ్మాయి కొండ మీదకి వెళ్ళిందట పూర్ణమ్మ. ఆ కథలో ఆయన చెప్తాడు కనకదుర్గ గురించి. అటువంటి కనకదుర్గ అండి మనందరికీ శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి కనకదుర్గ. మూడవ అమ్మవారు బుద్ధి విద్య. అమ్మా, దుర్గా అన్న నామంతోనే దుర్గతులన్నీ పోతాయంటారు. అవును, దుర్గమాసురుణ్ణి చంపింది కదా, అందుకే ఆవిడకి దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గతులన్నీ పోవటమే కాదు, దాంట్లో దుమ్ అనేది దుర్గా నామం, దుర్గా బీజం. దుమ్ అనుకుంటే చాలు, దుమ్ దుర్గా అయిన మహా, దుమ్ దుర్గాయన చాలు, అన్నట్టే దుమ్ దుర్గాయన మహా అనుకుంటే చాలు. అమ్మవారు మనల్ని అన్నిటినీ, మన కష్టాలన్నీ తీసేసి ఎక్కడ వాళ్ళని అక్కడ స్టేటస్ కోలా చక్కగా మన హాయిగా ఉండేలా చేస్తుంది. దుర్గా అనేటప్పటికీ దుర్గతి నాశిని అని పేరు స్తోత్రంలోనే ఉంది. అవునండి, దుర్గతి నాశిని అని, దుర్గతులను నాశనం చేసేది దుర్గ. అటువంటి దుర్గ మరి మనకు అండదండగా ఉంది కదండి, రక్షిస్తూ తెలుగు ప్రాంతాల వాళ్ళని. ఇంకా పక్కకు వచ్చాక ఇక్కడ బాసరా అంటాం, తెలంగాణ ప్రాంతంలో విద్యనిచ్చేదే ఆమె కదా. సరస్వతి, మహాసరస్వతి, జ్ఞాన సరస్వతి అమ్మవారు.
ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఇక్కడ మనకి ప్రతిష్ట చేసింది వ్యాసుడండి, వ్యాస భగవానుడు. అక్కడేమో అర్జునుడి వల్ల వచ్చింది అనుకున్నాం. కనక మహాలక్ష్మి ఆవిడ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు, ఆవిడే వచ్చేసింది నడు రోడ్డు మీద. కనక మహాలక్ష్మి స్వయంభూ. ఎలా ఏమి తెలియదు మనకి, తెలియదు, ఆమె ఆవిర్భావం అలా వచ్చేసింది అంతే నడు రోడ్డు మీద. ఐశ్వర్యం ఇస్తానని. కనకదుర్గ ఏమో విజయవాడలో కొండ మీద ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గ ఏమో ఆ విజయవాడ పేరు కూడా విజయుడు అర్జునుడు పేరు మీద విజయవాడ అయింది. అది ఆ పేరు కూడా అర్జునుడి పేరు మీద నుంచి వచ్చింది. వాటికల్లా వాడైంది. అది అలాంటి పేరు వచ్చింది. మళ్ళీ ఇక్కడ మూడవది అయినటువంటి వాసర అసలు వ్యాసర కాస్త వాసర అయింది, వాసర కాస్త బాసర అయింది. వ్యాసర ఎందుకు వ్యాసుడి పేరు మీద హిమాచల్ ప్రదేశ్ అక్కడ బియాస్ అని నది ఉంది. బియాస్ కాదు, అది వ్యాస నది. ఆ వ్యాస నది మనం బియాస్ అంటున్నాం. ఆ పేరు అట్లా అంటే కరెక్ట్ అయిపోతూ ఉంటుంది నోట్లో పడి. అలాగే ఆయన వ్యాసుడు కాశీ నుంచి బహిష్కరింపబడిన తర్వాత అన్ని ఎగిరిపోయి నెమ్మది సరళమైన పదం అయిపోయి అందరికి వాడుక పదం, లోకల్ స్థానికులు మాట్లాడుకునే మాట అయిపోతుంది. కాశీ నుంచి వ్యాసుడిని బహిష్కరించిన తర్వాత వ్యాసుడు వచ్చి దక్షిణ ప్రాంతం అంతా విస్తృతంగా తిరుగుతూ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు తపస్సు చేసుకుని సరస్వతి అమ్మవారు ప్రసన్నమయ్యాక అక్కడ సరస్వతి విగ్రహం పెట్టారు. ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉన్న సరస్వతి అమ్మవారు, బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి, విజయవాడలో కొండ మీద ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గ అమ్మవారు ఒకే ముఖంతో కనిపిస్తారు, కమలపిల్లలా అన్నట్టు. గమనించి చూడండి, పోలికలు ఉంటాయి బాగా. కమలపిల్లలా అన్నట్టు ఉంటారు. అంటే ఆవిడ అక్క, ఈవిడ చెల్లిలాగా. ఎవరెక్కంటారు? కనకదుర్గ, కనకదుర్గ పార్వతమ్మ వారు కదా, ఆవిడ నుంచే కదా మళ్ళీ అందరూ వచ్చారనుకుంటాం. ఆవిడ అక్క, ఈవిడ చెల్లిలాగా కమలపిల్లలాగా ఉంటారనమాట. అంత అంటే ఆ శక్తి అంతా, ఆ దైవీ శక్తి ఉందే, అది ఈ రకంగా విస్తరించిపోయి ఉంది. ఈ బాసరలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి, మనం అక్కడికి వెళ్తాం, అక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటాం, అక్కడ అమ్మవారి కోసం మా అందరికీ విద్యాబుద్ధులు ఇవ్వమని కోరుకుంటాం. మా మనవరాలు కూడా మా కోడలు బాసర తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయించింది. అందరికి కూడా అది అలాంటి ప్రాంతం అనమాట. అది అందరికీ విద్యాబుద్ధులు నేర్పించి బతకడానికి మరి విద్యాబుద్ధి కావాలి కదండి. వాగ్దేవత కదండి. మన వాక్ ఈ రోజు ఇలా పలుకుతున్నామంటే ఆమె కటాక్షం ఉండబట్టే కదా. కటాక్షం లేకపోతే ఏముంది చెప్పండి. అనర్గళంగా మాట్లాడే శక్తి ఇచ్చిందంటే అమ్మవారు. నేను మూల నక్షత్రం, సరస్వతి నక్షత్రంలో పుట్టాను. నేను ఇంకా నక్షత్రం, అమ్మవారి పరిపూర్ణ కటాక్షం అంతా మీకు పరిపూర్ణంగా ఇలా మాట్లాడగలగటం కానీ చెప్పటం కానీ. వాగ్దేవత మన ప్రయత్నం ఏమి ఉండదు. అంటే మన ప్రయత్నం ఉండాలి. అన్నీ నువ్వే చేశానని చేతులెత్తి కూర్చోకూడదు. మన ప్రయత్నం ఉంటుంటే ఆవిడ సహకరించి ముందుకు నడిపిస్తుంది. ముగ్గురు మాతలు మన తెలుగు ప్రాంతాలని 3 వైపుల నుంచి మనకు కావలసినటువంటి సిరి సంపదలు, శక్తియుక్తులు, విద్యాబుద్ధులు ఇచ్చి రక్షిస్తున్నాయి. తెలుగు ప్రాంతంలో పుడతాం మన అదృష్టం. పూర్వజన్మ తెలుగునే అనుకోవాలి. ఈ దేశాల్లో ఈ ప్రాంతంలో పుడతాం మనం. చాలా ఈ రకంగా త్రిమాతలు మనకి అన్ని కావాల్సినవన్నీ సమకూర్చి రక్షిస్తున్నాయి. అది త్రిమాతలు కదా. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయం చెప్పారండి.